హలో హాయ్, దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి ప్రజెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏవైతే మనకి మెయిన్గా మనం చెప్ప చెప్పుకుంటున్నామో, బయట ట్రెండింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఉందో అదే ఓపెన్ ఏఐ డెవలప్ చేసినటువంటి చాట్ జీపీటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ఏంటి అంటే ప్రీవియస్గా మనము ఏం ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి ఒక కాన్సెప్ట్ను గురించి సెర్చ్ చేయాలి అన్నట్లయితే ప్రీవియస్గా మనం గూగుల్ని ఆశ్రయించేవాళ్ళం. సో ఇప్పుడు గూగుల్లో మనం ఫస్ట్ google.comకి వెళ్ళి మనం ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తే ఏదైతే మనకి కావాలో, సో ఆ ఊప్స్ కాన్సెప్ట్ అన్నాం అనుకోండి, ఆ కాన్సెప్ట్లు సంబంధించినటువంటి ఏవైతే ట్యుటోరియల్ సైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేసే అవకాశం అయితే ఉండేది. అంటే ఎన్నైతే మనకి ఇక్కడ ఉన్నాయో ట్యుటోరియల్స్, ఏవైతే మనకి నెట్లో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అక్కడ ఏ సైట్లోకి వెళ్ళి ఆ సైట్ని మనం ఓపెన్ చేసుకుని ఏ సైట్ అయితే బాగుంటుందో దాన్ని మనం అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో జనరల్గా ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చాట్ జీపీటీ అనేది ఒక ఓపెన్ ఏఐ వాడు డెవలప్ చేసినటువంటి టూలు. సో ఏదైతే మనకి ఇక్కడ సో ప్రీవియస్గా మనకి సో డెవలప్ చేసినటువంటి ఒక టూలు, ఏదైతే ఇక్కడ ఏంటంటే మనము రోబోతో మాట్లాడుతున్నట్లే, సో ఎలా అయితే మనం ఒక మనిషి మధ్య కమ్యూనికేషన్ ఉంటుందో, సో కమ్యూనికేషన్ మన ఎలా ఉంటుంది, మనం ఏదైనా అడిగినప్పుడు అతను సమాధానం చెప్పటం, అతను ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పటం, ఈ విధంగా మనకి ఒక రోబోతో కమ్యూనికేషన్ అని జరుగుతున్నట్లుగా ఇప్పుడు భావించాల్సి ఉంది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మానవ మేధాశక్తి కంటే కూడా దాటిపోయిందని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చాట్ జీపీటీ ద్వారా సో ఏ విధంగా మనము ఒక టాపిక్ని మనం ప్రిపేర్ అవ్వాలి. జనరల్గా అయితే ఇంతకుముందు ఒక ట్యుటోరియల్లోకి వెళ్ళి మనం ట్యుటోరియల్లో ప్రిపేర్ అవ్వటం కానీ ఆ విధంగా మనం ఇదివరకు చూసేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక చాట్ జీపీటీ అనేది ఒక సైట్ని ఓపెన్ చేసుకొని, సో దాని ద్వారా మనం ఒక కాన్సెప్ట్ని ఏదైనా సరే కొన్ని కాన్సెప్ట్ వైజ్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే అని చెప్పొచ్చు. సో ఎందుకంటే దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ప్రాంప్టింగ్ ఇస్తామో, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేది చాలా ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఒక కోర్సు ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనేది. ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఏదైతే మనకి అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్కు తగ్గట్టుగా మనము ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఏమిస్తే మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వస్తుంది అంటే మనము ఇచ్చే దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఇన్ జావాలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మీద ఇక్కడ నేను ఒక స్టడీ చేయబోతున్నాను. సో ఏ విధంగా మనం దీని ద్వారా ఎగ్జాక్ట్గా వస్తుంది, సో దాని ద్వారా మనము ఎంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాం అనేది చూడండి. సో ప్రీవియస్గా అయితే సైట్లోకి వెళ్ళి దానిలో మనకి కొన్ని ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఏవైతే మనము ప్రాంప్టింగ్ ఇస్తామో ప్రాంప్ట్కు తగ్గట్టుగా అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ 99% మనం ఇచ్చేదాన్ని బట్టి వస్తుందని నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఇన్ జావా అని ఇస్తాను, ఎంటర్ చేస్తాను. సో దీన్ని ఎలా వాడాలి, చాట్ జీపీటీ అనేది మనము ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది స్క్రీను. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్క్రీన్ ప్రాంప్టింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ కంటే కూడా ముందు ఇక్కడ చూడండి,
మనకి ఎన్కాప్సులేషన్ అంటున్నాడు, తర్వాత ఇన్హెరిటెన్స్ అంటున్నాడు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ప్రోగ్రామును మనం ఎలా అయితే జనరల్గా రాస్తామో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పాలిమార్ఫిజం. సో నెక్స్ట్ సో ఇక్కడ మనకి అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా బేసిక్గా 4 బేసిక్ థింగ్స్ అన్నమాట. ఏవైతే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి అంటే ఏంటి, ఒక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కింద మనము ఏదైనా సరే ప్రీవియస్గా సెలెక్టివ్ స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ వైజ్గా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో స్టేట్మెంట్ టు స్టేట్మెంట్ ఇలా పైనుంచి కిందకి ఇలా ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే దానిలో వచ్చినటువంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే ఏదైనా రిపీటెడ్గా మనకి వర్క్ అవ్వాలి అన్నట్లయితే ఒక స్టేట్మెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఇక్కడ కోడ్ అనేది మనము నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అన్నిసార్లు స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఏది మనకి టాప్ టు బాటమ్ సో ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి ప్రోగ్రామింగ్లో. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఒక్కసారి మనం ఒక ఆబ్జెక్టు లేదంటే క్లాసెస్ ఒక ఆబ్జెక్టు కింద క్రియేట్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్ట్ని నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా మనము వాడుకోవచ్చు. అంటే ఒక్కసారి డెవలప్ చేసి అసలు మల్టిపుల్ టైమ్స్ని మనము వాడుకోవచ్చు. సో బేసిక్గా దానికోసమే మనకి ఇక్కడ రిపీటేషన్ ఆఫ్ ద కోడ్ అనేది తగ్గిపోతుంది. అలాగే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రాయాల్సిన అవసరం ఉండదు. అదే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే రైట్ వన్స్ యూజ్ ఎనీ అంటే రైట్ వన్స్ యూజ్ ఎనీవేర్ అంటే ఎనీ టైమ్. అంటే ఇక్కడ రైట్ వన్స్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అన్నట్టు. సో ఇక్కడ మనకి బేసిక్గా క్లాసెస్ సో ఆబ్జెక్టు అంటే ఏం జరుగుతుందని చూద్దాం. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా విత్ పర్సన్ PRSON పర్సన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రాద్దాం. సో ఇక్కడ ఏమైంది, క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా విత్ పర్సన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఏంటి, ఒక పర్సన్కి ఏవైతే మనకి బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అసలు ఆ పర్సన్ అనేది ఏం చేస్తాడు అనేది ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్. ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఉన్నాడు, పర్సన్ యొక్క ఆబ్జెక్టు అంటే ఏంటి, ఇది ఒక పర్సన్. సో మౌస్ ఒక ఆబ్జెక్టు. సో ఆబ్జెక్టు ఏం చేస్తుంది, మనకి ఈ మౌస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, సో ఈజీగా యూజర్ ఇంటర్ఫేసెస్ని మనం యూజ్ చేసుకోవడానికి సిస్టంలో మనం ఈ మౌస్ని యూజ్ చేస్తాం. అదే కీబోర్డ్ ఏం చేస్తుంది, అదే సిస్టమ్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మన సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్టే. సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా స్పెసిఫిక్ వర్క్ చేస్తుంది, అది పర్టికులర్ పర్పస్కి మనం వాడతాము. సో దానికంటూ ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి ఆ ప్రాపర్టీస్ని వాడుకుని మనము సమ్ వర్క్ అనేది చేస్తాము. అంటే ఇక్కడ ఏం లేదు, సో ప్రాపర్టీస్ అంటే డేటా, ఆ డేటాని వాడుకుని ఒక పనిని చేసినట్లయితే అదే ఫంక్షన్ అంటాము. సో దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్లో లేదంటే ఒక క్లాసులో మొత్తం కూడా రాస్తాము. దాన్ని రాసేసి దానికంటూ ఒక నేమ్ ఇస్తాం. ఆ నేమ్ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం వాడుకున్నట్లయితే ఆ డేటాని అలాగే ఆ ఫంక్షను ఏ ఫంక్షన్ అయితే కావాలో ఆ ఫంక్షన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, చిన్న డిఫరెన్సెసే. ఇక్కడ చూడండి, మనకి మెయిన్గా ఇక్కడ క్లాసెస్లో మనం క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటాము. క్లాసెస్ అంటే ఏం లేదు ఇక్కడ మనము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో న్యూ తీసుకుందాం, నార్మల్ టెక్స్ట్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్లాసు, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత ఎన్కాప్సులేషన్,
తర్వాత ఇన్హెరిటెన్స్, తర్వాత తర్వాత అబ్స్ట్రాక్షన్, తర్వాత పాలిమార్ఫిజం. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ కింద ఉంది. ఉప్స్ కాన్సెప్ట్స్. సో ఇవన్నీ ఉప్స్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాదాపుగా C++, జావా, .NET, నెక్స్ట్ పైథాను, తర్వాత PHP అన్నిట్లో కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో బెనిఫిట్స్ ఏంటనుకున్నాం? సో ఒక్కసారి రాస్తే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ వాడుకోవచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ అదే, రిపీటేషన్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిపోతుంది. సో ద మెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇవి. ఫస్ట్ క్లాసెస్ అంటే ఏం చెప్తాము? క్లాసెస్ అనేది ఒక బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక పని చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దానిలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది మనం ఫస్ట్ ఒక పని చేసేటప్పుడు తీసుకుంటాం కదా. అలాగే క్లాసెస్ ఏముంటాయి? క్లాసెస్లో డేటా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పర్సన్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్లాస్ రాయాలి అన్నట్లయితే పర్సన్కి దానికి మెయిన్గా డేటా ఏముంటుంది, ఆ పర్సన్ ఏం వర్క్ చేస్తాడు అంటే డేటా అండ్ ఫంక్షన్స్. ఆ డేటాని యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్లో ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి వాడతాము. సో అది ఇక్కడ మనకి డేటా అనేది ఒకటి, ఫంక్షన్స్ అనేవి ఒకటి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో డేటా అంటే మనము ఎంటర్ చేసే అంటే ఇన్పుట్ ఇచ్చేది. ఆ ఇన్పుట్ ఇచ్చే డేటాను వాడుకుని ఆ ఫంక్షన్లో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాము. ఫంక్షన్ అంటే ఏంటి? ఆ రోజు మనం ఇంట్లో ఫంక్షన్ అంటాం ఏంటి? ఆ రోజు ఏదో ఒక పర్టికులర్ ఈవెంట్ని మనం జరుపుకుంటాం, అంతే కదా. సో అంటే అక్కడ మనం ఇచ్చేటువంటి ఏమీ లేకుండా ఫంక్షన్ పర్ఫామ్ అయిపోతుందా? అన్నీ కావాలి అంటే ఆ రోజు అక్కడ మనము భోజనాలు కండక్ట్ చేయాలి అంటే ముందు ప్రిపరేషన్ అనేది కావాలి. సో ఆ డేటా అంటే ఇక్కడ అదే, మనం ముందు ప్రిపరేషన్ ఏం తెచ్చుకుంటాం, కొట్టుకెళ్ళి అవన్నీ కూడా అవన్నీ ఏవైతే ఆ రోజు కావాలో అవన్నీ తెచ్చుకొని మనం ఆ ఫంక్షన్ రోజు పర్ఫామ్ చేసుకుంటాం, అంటే వాడుకుంటాం వాటిని. సో అట్లా డేటాని వాడుకుని ఫంక్షన్ని ఆ రోజు పర్ఫామ్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక క్లాసెస్ రూపంలో మనము ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ మొత్తాన్ని కలిపి మొత్తం కూడా ఒక ప్యాక్ చేసినట్లయితే దాన్నే ఒక ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, క్లాస్కి బదులుగా వాడేదే ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాసెస్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందన్నట్లయితే ఆబ్జెక్టు ఒక లైన్ ఆఫ్ కోడ్తో మనం దాని మొత్తాన్ని ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాము. అంటే ఆ పేరుతో మనము క్లాసులో ఉన్నటువంటి ఏవైతే ఫంక్షనాలిటీస్ డేటా ఉందో అవన్నీ కూడా వాడుకుని ఈ ఆబ్జెక్టుని ఆబ్జెక్టు అంటే ఏం లేదు, మొత్తాన్ని ఒక ప్యాకింగ్ లాగా చేస్తాము. ఆ ప్యాకింగ్ చేసినటువంటి ఏదైతే క్లాసులో ఇంప్లిమెంట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేయటం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టు ద్వారానే ఏరే సార్ట్ని మనం యూజ్ చేసుకోవటం అలా జరుగుతూ ఉంటుంది. సో క్లాస్ అంటే ఇది, ఆబ్జెక్టు అంటే దానికి ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాసు. అలాగే సో ఇదంతా కూడా ఒక క్లాస్ని ప్యాకింగ్లా చేసినట్లయితే అది ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. సో ఎన్క్యాప్సులేషన్ అంటే అవే, అంటే ఈ రెండే మెయిన్ థింగ్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో. ఆబ్జెక్ట్ అంటున్నాము చూడండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఎన్ని రకాలుగా డిఫరెంట్ యూజెస్ కోసం వాడతాము, దాన్ని ఇక్కడ డివైడ్ చేసి చెప్పాం. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం, ఇన్హెరిటెన్స్ అంటున్నాం, అబ్స్ట్రాక్షన్ అంటున్నాము. సో తర్వాత పాలిమార్ఫిజం అంటున్నాం. అంటే ఈ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ యూజెస్ కోసం వాడతాం కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కింద చెప్పుకుంటున్నాం.
సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, వ్రాపింగ్ అప్ ఆఫ్ ఏ డేటా అండ్ మెథడ్స్ విత్ ఇన్ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం క్లాసులో ఏవైతే డేటా గురించి ఫంక్షన్ గురించి మనం చెప్పామో ఇది మొత్తాన్ని కలిపి ఒక ఒక ప్యాక్ కింద చేసినట్లయితే దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి, ఒక చాట్ జీపీటీ సాఫ్ట్వేర్ని వాడి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాము, ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, అంటే మనం ప్రిపేర్ ఏ విధంగా అవ్వాలి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ జావా. సో ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటున్నాం, ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అంటున్నాం. అంటే 4 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. బేసిక్గా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, ఎన్క్యాప్సులేషను, ఇన్హెరిటెన్సు, పాలిమార్ఫిజం, సో అబ్స్ట్రాక్షన్ అనేది 4 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క పర్పస్ కోసం ఇక్కడ వాడతాం. సో ఇక్కడ చూడండి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ను బట్టి మనకి అక్కడ మనం ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా వస్తుంది. సో ఇక్కడ అన్ని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ డేటా మొత్తం అంతా వచ్చేసిందా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎన్క్యాప్సులేషన్ గురించి మాత్రమే, ఎన్క్యాప్సులేషన్ విత్ ఎగ్జాంపుల్ అని రాద్దాం. ఇన్ జావా రాయాలంటే ఏ ప్రోగ్రాంలో మనకి పర్టికులర్గా ఆ ప్రోగ్రామ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ అది రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తీసుకున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, పర్సన్ ఇలా మనకి ఏవైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ క్లాస్ని తీసుకున్నాడు. సో ఇక్కడ డిస్ప్లే డీటెయిల్స్ అనేది ఒక మెథడ్ తీసుకున్నాడు, అదే ఎన్క్యాప్సులేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్, సో ఇక్కడ చూడండి పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ ఉంటుందా, ఏజ్ ఉంటుందా, సో ఆ పర్సన్కి, అలాగే అడ్రస్ ఉంటుందా, ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్, అది మనం ఇస్తాము ఆ పర్సన్కి ఏం ఉండాలి ఏంటి. సో ఈ డేటాని యూజ్ చేసుకుని మనకి ఏం చేస్తాడు, సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, అలాగే ఇస్తాము, తర్వాత ఇస్తాము, మళ్ళీ తీసుకుంటాము. సో ఇదంతా కూడా ఒక దీని కింద ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా ఒక క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ పబ్లిక్ క్లాస్ అనేది కీవర్డ్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్లాస్ పర్సన్. సో అంటే ఇక్కడ క్లాసులో ఏముండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, అలాగే ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ సెట్ చేసాము, తర్వాత దానికి ఒక మెథడ్ని క్రియేట్ చేశాడు. ఏంటిది, డిస్ప్లే డీటెయిల్స్. అంటే ఈ మెథడ్ ద్వారా ఏవైతే మనకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు చూడు, నేము, ఏజ్, అడ్రస్. అంటే అక్కడ ఏదైతే మనం ఇచ్చామో ఇక్కడ డిస్ప్లే అనే మెథడ్ ద్వారా అవన్నిటిని డిస్ప్లే చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని తీసుకోండి, కాపీ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి మనము, సో సిస్టంలో జావా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి, సెట్టింగ్ పాత్ని సెట్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ సిఎండి అని ఎంటర్ చేయగానే ఓకే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్లో జావాసి అని ఎంటర్ చేసినట్లయితే ఇలా వస్తాయి. సో ఇవి ఉంటేనే ఇన్స్టాల్ అయినట్టు, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. సో మనకి ఇలా వచ్చినాయి కదా. తర్వాత మనము ఒక సో ఎడిటర్ తీసుకుందాము, ఫైల్ న్యూ తీసుకుందాము, ఏ టైపు, జావా టైపు. సో కంట్రోల్ ఏ కొట్టి సో వాటిని అన్నిటినీ కాపీ చేసుకున్నాం, సేమ్ ప్రోగ్రామ్ని అక్కడ ఏదైతే ఇచ్చాడో అది. ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక క్లాస్కి సేమ్ ఆ క్లాస్ నేమ్ మాత్రమే మనము సేవ్ చేయాలి, సేవ్ యాజ్. సో నేను అక్కడ ఫస్ట్లో సి లాంగ్వేజ్లో జావా టూట్ అని పెట్టాను, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను ప్రీవియస్గా. సో దానిలో ఇక్కడ నేను పర్సన్ అనేది క్యాపిటల్ లెటర్స్, పర్సన్ పి క్యాపిటల్ పెట్టుకోవాలి. సో
సో అది పర్సన్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ జావా ఇచ్చాను. సో జావా ఫైలేగా పర్సన్ డాట్ జావా అని సేవ్ చేశాను. టూట్ అని జావా టూట్ అని దానిలో సేవ్ అయ్యి ఉంది. సో అది ఎక్కడుంది? సో పర్టికులర్ పొజిషన్కి వెళ్ళి సిలో. సో అట్లా కాకుండా మీరు మామూలుగా వెళ్ళైనా అక్కడ క్లాస్ని మనము సెట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఉందనేది లొకేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి సిఎండి అని క్లిక్ చేసి ఎంటర్ చేయగానే మనం ఆ లొకేషన్లోకి వెళ్తాం. సో ఇక్కడ జావా సి కంపైల్ చేయాలి అంటే ఏం చేయాలి? సో జావాకి 2 కంపైలేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో ఫస్ట్ కంపైల్ చేస్తాము. కంపైలర్ ఏం చేస్తుంది? సో ప్రతి ఒక్క లైన్ బై లైన్ అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సింటెక్స్ ఎర్రర్స్ని చెక్ చేస్తుంది. ఇక్కడ పర్సన్ డాట్ జావా, సో ఏదైతే మనకి ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ నేమ్తో ఎంటర్ చేయాలి, ఎంటర్ కొట్టాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. సో చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చాట్ జీపీటీలో ఇచ్చేసిందో ప్రోగ్రామ్. ఒక పర్సన్కి సంబంధించినటువంటి క్లాస్ నేమ్ అన్నాము, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో చూడండి వితౌట్ ఎర్రర్, ఏమీ ఎర్రర్ లేదు. సో ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో చూడండి. మనం ప్రిపరేషన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రిపరేషన్ కూడా దీన్ని ఉపయోగించండి. దిస్ ఈజ్ ఏ బెస్ట్ వే అని కూడా చెప్పవచ్చు. అంటే మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండి ఒక ప్రోగ్రామింగ్ మీద మీరు ఎలా ఎంటర్ అయినట్లయితే నంబర్ ఆఫ్ పాయింట్స్ మీకు అర్థమవుతుంది. సో కాబట్టి చాట్ జీపీటీని ప్రిపరేషన్ కూడా వాడవచ్చు. మనం పర్టికులర్ దీనికే కాదు వాడేది, ఏది మనము ఏదో ఒక ఫంక్షను ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ని రెడీ చేయడానికో ఫంక్షన్కో కాదు, నంబర్ ఆఫ్ యూజెస్ కోసం వాడవచ్చు. చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆ పర్సన్ 1 యొక్క డీటెయిల్స్, సో ఎలియాస్ 30, సో అడ్రస్ వచ్చేసినాయా? సో ఇక్కడ ఉందా లేదా ప్రోగ్రాంలో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేము ఏమి ఇచ్చాడు? ఇక్కడ నేము, ఏజ్, అడ్రస్ ఇచ్చాడా? ఇక్కడ ఇదేంటి? కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? ఏదైతే మనము ఇనిషియల్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తుంది, అంటే ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఈ ఆబ్జెక్ట్కి ఇనిషియలైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చాము, తర్వాత ఇక్కడ గెట్ నేము, సెట్ నేమ్ అని ఇస్తాము, అంటే వాల్యూస్ ఇస్తాము. ఆ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇక్కడ డిస్ప్లే చేయమని చెబుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, అంటే ఇది మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్కి లోపల మాత్రమే మనకు పర్సన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. సో పర్సన్ 1 అనేది ఇన్స్టెన్స్ నేము. ఇదేంటి? పర్సన్ అనేది మెయిన్ ప్రోగ్రామ్ యొక్క నేము. సో దాని యొక్క ఇన్స్టెన్సే పర్సన్ 1. సో న్యూ అనే ఆపరేటర్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాడు. ఏవైతే పైన క్లాసుకు సంబంధించి ఉందో అది మొత్తం కూడా ఈ లైన్కి అర్థం అన్నమాట. ఈ లైన్ అర్థం. న్యూ అన్నాము అంటే ఆ పర్సన్కు సంబంధించినటువంటి ఆబ్జెక్టు క్రియేట్ అయింది. ఆ డేటాని ఒక్కొక్కటి ఇచ్చాం. ఫస్ట్ ఏమి ఇచ్చాం? సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్టర్లో నేమ్, తర్వాత ఏజ్, తర్వాత అడ్రస్. సో ఆ విధంగా మనం ఏవైతే మనం ఆబ్జెక్టు క్రియేషన్ చేసేటప్పుడు మనం వాల్యూస్ ఇస్తామో అవన్నీ కూడా అక్కడ ఆ లోకల్ వేరియబుల్లోకి సెట్ అయిపోయి ఈ నేము, ఏజ్ దీంట్లో ఉండిపోయి, సో ఆ డేటా అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అని రాశాడు కదా మెథడ్. సో డిస్ప్లే డీటెయిల్స్ అన్నాడు కదా. ఈ మెథడ్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ కాల్ చేసినప్పుడు ఈ నేము ఏంటి, ఏజ్ ఏంటి, అడ్రస్ ఏంటి అనేది మనకి కనిపిస్తుంది. సో ఎక్కడ కాల్ చేశాడు, ఎప్పుడు మనం కాల్ చేయాలి? ఆబ్జెక్టివ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్ నేమ్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అని మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెథడ్లో ఉన్నటువంటి అదంతా కూడా ప్యాకింగ్ చేయబడినటువంటి ఒక ప్రోగ్రామ్. సో దానికి సంబంధించి ఈ లైన్ ఆఫ్ కోడ్ రాసినట్లయితే అది మొత్తం కూడా ఈ ప్లేస్లోకి వచ్చినట్టు. సో అప్పుడు మాత్రమే మనకి ఇది యాక్సెస్ అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ పర్సన్ 1 డీటెయిల్స్, పర్సన్ 1 డిస్ప్లే డీటెయిల్స్ అని వాడాడు. సో ఇక్కడ పర్సన్ 2 పర్సన్ యొక్క ఎన్ని చూడండి, అదే మనము అదంతా రాయాలి అంటే పర్సన్ 1కి ఆ పైన ప్రోగ్రాము, ఇది పర్సన్ 2కి అదంతా రాయాలంటే చాలా టైం టేకను, చాలా బర్డను. సో కాబట్టి
ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో ఇదే ఇంపార్టెన్స్. ఈ లైన్ రాసాము అని అంటే ఆ లైన్ ఆఫ్ కోడ్ అంతా ఇక్కడ ఉన్నట్లే. సో అందుకని ఇక్కడ ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిపోయిందా, అక్కడ person2.display_details అనగానే అప్పుడే పైన ఉన్న ఏదైతే క్లాస్ ఉందో ఈ క్లాస్ ఇదంతా కూడా క్లాసేగా, పర్సన్కి సంబంధించిన క్లాసేగా, ఇదంతా కూడా ఆ ప్లేస్లో ఉన్నట్టు లెక్క. సో ఇది దాని యొక్క ఇంపార్టెన్స్. అర్థమైందా? ఒకటి క్లాస్ గురించి చెప్పుకున్నాము, ఒకటి ఆబ్జెక్టివ్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం. సో ఇలా చాట్ జీపీటీని ఉపయోగించి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొద్ది గొప్ప మీకు దీని మీద ఐడియా ఉన్నట్లయితే చాట్ జీపీటీని వాడుకుని మోర్ నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఇలాగే నెక్స్ట్ వీడియోలో మనం మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ఏవైతే మనం సో ఈ డీటెయిల్స్ ఉన్నాయో, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, విత్ ప్రోగ్రామింగ్తో పాటుగా మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని ఏ విధంగా మనం ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీని కాన్సెప్ట్ జనరల్గా మనము థియరిటికల్గా చెప్పుకునే దానికి బదులుగా మనం ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మీకు సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అంటే ఏంటి, మనం చాట్ జీపీటీని వాడి ఏ విధంగా మనము సో ప్రిపేర్ అవ్వాలి అనేది మెయిన్ మనం ఇక్కడ టాస్క్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.